Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 79. వాళ్ళ అమ్మా నాన్న దూరంగా బిల్లింగ్ కౌంటర్ దగ్గర మాట్లాడుకోవడం గమనించి, నాని దక్ష వదిన కూడా ఇదే హాస్పిటల్లో ఉందంట, నాకు డాక్టర్స్ చెప్పారు, మనం వెళ్ళి ఒకసారి చూసి వద్దామా అని స్నేహ రిక్వెస్ట్ చేయడంతో, వామ్మో అంత పని మాత్రం చేయకే, అసలే మీ అమ్మ నాన్న దిక్కుమాలిన వాళ్ళు, మనం కనిపించకపోతే డౌట్ వస్తే ఆ పిల్ల దగ్గర ఉన్నామని తెలిస్తే ఆ పిల్లని విసిగిస్తారు. చూసావుగా, ఛానల్ వాళ్ళకి కూడా ఎన్ని అబద్ధాలు చెప్పారో. కానీ నిజం మాట్లాడుకోవాలి. నా మనవడిని ప్రేమించినందుకే ఆ పిల్ల అన్ని మాటలు పడాల్సొచ్చింది. మళ్ళీ మన వల్ల మాటలు పడ్డం అవసరమా? ఒక్కసారి మీ అన్నయ్య కోలుకుంటే మీ మమ్మీ మీ డాడీకి బుద్ధి వచ్చేటట్టుగా మీ వదిన్ని తీసుకుని వస్తాడు. కానీ అప్పటి వరకు ఓపిక పట్టమ్మా అని అంది ఆవిడ. కానీ నాని ఇదే హాస్పిటల్లో ఉందని తెలిసి మాట్లాడకపోతే ఏం బాగుంటుంది అని స్నేహ అంటూ ఉంటే, అవునవును అస్సలు బాగోదు, కాబట్టి అంకుల్ని ఆంటీని నేను మేనేజ్ చేస్తాను, తను ఆ రూమ్లో ఉంది, వెళ్ళి త్వరగా మాట్లాడేసి రండి అంటూ విరాట్ మోహన్ రామ శాంభవి దగ్గరికి వెళ్ళడంతో, అదిగో విరాట్ అన్నయ్య చూసుకుంటాను అన్నాడు కదా, పద వెళ్దామని ఇద్దరు దక్ష దగ్గరికి వెళ్తే, అప్పటికే మెలకువ వచ్చి తల పట్టుకుని కూర్చుంటున్న దక్ష వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోయి బామ్మ అని పిలిచింది కళ్ళల్లో నీళ్లతో. అయ్యో నా తల్లి అని అంటూ ఆవిడ దక్షిణ్ దగ్గరికి తీసుకుని, ఏంటమ్మా ఈ పిచ్చి పని, మనుషులకి ఏమైనా అయితే మనం కూడా వాళ్ళతో కలిసి వెళ్ళిపోతామా, మా అమ్మ నాన్నంటే నాకు చాలా ఇష్టం, అలా అని వాళ్ళు దూరం అయ్యాక నేను గుండె రాయి చేసుకుని బ్రతకడం లేదా, బాగానే బ్రతుకుతున్నాను కదా, ప్రతి చిన్న విషయానికి బెంగ పెట్టుకోకూడదమ్మా, కానీ నా మనవడి కోసం ఇంతగా తప్పించిపోయావు చూడు, నచ్చేసావే పిల్ల అని అంటూ బుగ్గలు గిల్లడంతో, ఇప్పుడే సెంటిమెంట్ పండించి అప్పుడే ముద్దులాడుతున్నావా అని నవ్వింది స్నేహ. మరి మీ అమ్మా నాన్న కూడా ఇంతలాగా తప్పించిపోయేవారు కాదు, కానీ చూడు ప్రేమించినందుకు ఆ అమ్మాయి ఎంతలా అల్లాడిపోయిందో, మీ ప్రేమ గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది, ఇంకొకసారి ఇలాంటి ఆరోగ్యం పాడు చేసుకుని పనులు చేయకు అని ఆవిడ రిక్వెస్ట్ చేయడంతో, సరే బామ్మ, మీ మనవడికి ఎలా ఉందని అడగడంతో ఆవిడ గట్టిగా నవ్వేసి, వాడు బాగానే ఉన్నాడు, అదే మొండితనం అదే మూర్ఖత్వం అని ఆవిడ మూతి తిప్పుకోవడంతో నవ్వుకుంది దక్ష. కాసేపు మాట్లాడి విరాట్ వచ్చి పిలవడంతో స్నేహం తీసుకుని ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయాక వెనక్కి ఆనుకొని కూర్చుని తన చేతి వైపు చూసుకుంది. దీక్షిత లోపలికొచ్చి, ఏం మాట్లాడారు బామ్మగారు అని అడగడంతో, ఏమీ లేదు, ఇంకొకసారి ఇలా చేయొద్దని, ముందే తొందరపడొద్దని చెప్పారు అనగానే, నేను చెప్పింది కూడా అదే కదా అని దీక్షిత సీరియస్గా చూడడంతో దక్ష చిన్న నవ్వు నవ్వి మౌనంగా కూర్చుంది. విరాట్ డాక్టర్తో మాట్లాడి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అంట, కానీ ఇంకొకసారి ఇంత వీక్ అయిపోవద్దని డాక్టర్ మరీ మరీ చెప్పారు అన్నాడు విరాట్. దక్ష ఏమీ మాట్లాడకుండా కర్ణగారు ఎలా ఉన్నారు అని అడిగేసరికి ఆశ్చర్యంగా అందరు మొహం చూసుకుంటూ ఉంటే, దీక్షిత్ ఒకటి పీకి, ఇక్కడ మేమందరం నీ గురించి మాట్లాడుతుంటే నీ గోలేంటి, ఆయనను చూసుకోవడానికి చాలా మంది ఉన్నారని దీక్షిత్ అంటూ ఉంటేనే, చాలా మంది ఉన్నా నేను ఉండడం వేరు అని అంది దక్ష. "ఉఫ్, నీకు సర్ది చెప్పడం నా వల్ల కాదు అని విరాట్ వైపు చూస్తూ, చూడు మీ ఫ్రెండ్ని దీన్ని ఒక దగ్గర తీసుకెళ్ళి పడేయండి, నా వల్ల కాదు దీన్ని భరించడం, కర్ణగారు 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 మరీ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత 1,00,000 సార్లు కలవరించుంటుంది, దీని భయానికి డాక్టర్ బెంబేలెత్తిపోయి వేరే డాక్టర్ని పంపించి తను రావడం కూడా మానేశాడు, డాక్టర్ మానేసినా వేరే డాక్టర్ వస్తున్నాడు అనుకోవచ్చు, నర్సులు కూడా దీని పిచ్చి భరించలేక పారిపోతున్నారు, డాక్టర్స్ని ప్రొవైడ్ చేయడం మా వల్ల కాదని హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా చేతులెత్తింది అని అంది దీక్షిత.
దీక్షు, విరాట్ బావ 3 ఏళ్ల నుంచి నీ గురించి తిరుగుతున్నాడు. దాని గురించి కంప్లెయింట్ చేయలేదు నువ్వు. కానీ దక్ష గురించి ఎందుకు కంప్లెయింట్ చేస్తున్నావు? ఎవరి ప్రేమ వాళ్ళకి గొప్ప. పైగా నువ్వు ఎక్కడో ఒక చోట ఉన్నావని విరాట్ బావకి తెలుసు. కానీ కర్ణగారి గురించి 3 రోజుల నుంచి మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలియలేదు. తన భయం మనం కళ్ళారా చూశాం కదా, అందుకే తనలా కలవరించింది అంతే అన్నాడు నవీన్. కలవరించడం, ప్రేమించిన ఆయన కోసం ప్రాకులాడడం నేను తప్పని అనట్లేదన్నయ్య. కానీ అతను బాగానే ఉన్నారని తెలిసింది. అయినా కూడా ఇది ఇలా పిచ్చిదానిలాగా చేయడమే నాకు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. సరేలే, డిశ్చార్జ్ అవ్వమని అన్నారు కదా, వెళ్దాం పదండి అని అంటూ దక్షని లేపి బెడ్ మీద నుంచి దింపితే విరాట్ వెళ్ళి కార్ స్టార్ట్ చేసి పెట్టుకోవడంతో దక్షని మెల్లగా బయటకు తీసుకువెళ్తుంటే కర్ణ ఎక్కడైనా కనిపిస్తాడేమోనని చూస్తూ వంగి వంగి తొంగి తొంగి చూస్తుంటే ఎవరి కోసం చూస్తున్నావే అంది దీక్షిత. విరాట్ తన ఐడెంటిటీ ప్రైవేట్‌గా పెట్టమని దక్షకి నార్మల్ వార్డ్ ఇప్పించాడు. ఇప్పుడు విరాట్ ఐడెంటిటీ బయటపడుతూ ఏసీ వార్డులో దక్షని ఉంచితే ప్రాబ్లమ్ అవుతుందని నార్మల్ వార్డ్ ఇప్పించాడు. కర్ణ ఇష్యూ కూడా దృష్టిలో పెట్టుకొని. కర్ణ గారు అనగానే దీక్షిత తల కొట్టుకోవడంతో నవీన్ నవ్వుతూ అక్కడ వాళ్ళ అమ్మ, నాన్న అందరూ ఉన్నారు దక్ష. ఇప్పుడు వెళ్ళడం కష్టం అని నవీన్ అంటూ ఉంటే అదేంటి అంటే ఆయనని ఇంకా డిశ్చార్జ్ చేయలేదా? అంటే ప్రాబ్లం పెద్దదా అని దక్ష కంగారు పడ్డంతో అబ్బా! బాగా హల్చల్ నడుస్తోంది. పైగా వీఐపీ కాబట్టి ఆ మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఫ్లాలెస్ స్కిన్ వాళ్ళకి చాలా అవసరం కదా! దానికి సంబంధించి ఏమైనా ట్రీట్మెంట్ చేస్తున్నారేమో అంది దీక్షిత. నేను ఆయనతోనే ఉంటానక్కా అని దక్ష అనగానే నవీన్, దీక్షిత షాక్ అయ్యి ఒకరినొకరు చూసుకుని నీకేమైనా పిచ్చి పట్టిందా? కొడుకు కనపడకుండా పోయినా కూడా వాళ్ళు ఇంకా నీ మీద కోపంతోనే మొత్తం నీ మీదకే తీసుకొచ్చి నీ మీద నిందలేశారు. అలాంటిది వాళ్ళందరూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తానంటావేంటి అని అంది దీక్షిత. అక్క ప్లీజ్, ఆయన పక్క వార్డులో ఉంటేనే నేను తట్టుకోలేకపోయాను. అలాంటిది ఇంటికి వెళ్తే ఆయనకి ఎలా ఉందో ఏంటో నాకు అస్సలు తెలీదు. పైగా నువ్వే అంటున్నావు కదా వాళ్ళు నా మీద చెడుగా చెప్పారని. ఇప్పుడు నేను మౌనంగా ఉంటే దాన్ని ఇంకా అలుసుగా తీసుకుంటారు. నేను ఆయనతోనే ఉండాలక్క అని వాళ్ళిద్దరిని విడిపించుకొని కర్ణ ఉన్న వార్డ్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే ఎక్కడ అతను కనిపించకపోవడంతో నర్సు ఎదురొచ్చేసరికి కర్ణగారు ఎక్కడున్నారు అని అడగడంతో ఆయన ఇక్కడెందుకుంటారు అమ్మా, స్పెషల్ ఏసీ వార్డులో ఉన్నారు. పైగా నువ్వెందుకు అడుగుతున్నావు? అక్కడ నార్మల్ వాళ్ళకి ఎవ్వరికీ ఎంట్రీ లేదు అని చెప్పింది నర్సు. నేను ఆయన ప్రేయసిని అని అంటూ దక్ష ఏసీ వార్డ్ ఎక్కడెక్కడ ఉందో వెతుక్కుంటూ పైకి వెళ్ళేసరికి కర్ణ ఉన్న వార్డు ముందు బాడీగార్డ్స్ ఉన్నారు. ఎవరో కొంతమంది వస్తూ పోతూ ఉన్నారు. మొత్తం కోలాహలంగా అనిపించడంతో మెల్లగా అడుగులో అడుగు వేస్తూ లోపలికి వెళ్ళబోతుంటే ఎవరు నువ్వు అంటూ బాడీగార్డ్స్ ఆపారు. వాళ్ళు అకాడమీ వర్క్స్ వరకు మోహన్ రామ వెనుక ఉంటారు కాబట్టి వాళ్ళకి దక్ష ఎవరో తెలియకపోవడంతో ఆపేసరికి ఆ మాటలు వినిపించి లోపల ఉన్న వాళ్ళందరూ డోర్ వైపు చూసేసరికి దక్ష కనిపించడంతో మోహన్ రామ, శాంభవి ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకొని ఆ తర్వాత కోపంగా ఆమె వైపు చూస్తుంటే తప్పుకోండి తనని రానివ్వండి అని పెద్దావిడ కసిరేసరికి వాళ్ళు మోహన్ రామ వైపు చూసేసరికి అతను చిన్నగా తలాడించడంతో వాళ్ళు చేతులు అడ్డు తీశారు. వచ్చిపోయే వాళ్ళ పరామర్శలు చాలా చిరాకుగా ఉండడంతో కర్ణ కోపంగా వెనక్కి వాలి కళ్ళు మూసుకునుంటే ఆ గొంతు విని కళ్ళు తెరిచి డోర్ వైపు చూసేసరికి దక్ష లోపలికొస్తూ కనిపించడంతో ఏ ఫీలింగ్స్ చూపించకుండా సూటిగా ఆమె వైపు చూశాడు. దక్ష స్పీడ్గా కర్ణ పక్కకి చేరి అతని చేతులు తన చేతిలోకి తీసుకొని మీరింకా ఎందుకు డిశ్చార్జ్ అవ్వలేదు అని అడగడంతో డాక్టర్ ఇంకా డిశ్చార్జ్ చేయలేదు అన్నాడు వెటకారంగా. స్నేహ చిన్నగా నవ్వుకుంటే చిన్న కూతురు వైపు కోపంగా చూసింది శాంభవి. కానీ నేను పట్టించుకోను అన్నట్టుగా లైట్ తీసుకుంది స్నేహ.
continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.